బ్రిటిష్ కాలం నాటి చట్టాల మాదిరిగా శిక్షకు కాకుండా న్యాయం అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే దిశగా దేశ న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయం మొదలైంది. బ్రిటిష్ పాలకుల కాలం నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి, ఐపీసీ, నేర శిక్షా స్మృతి, సిఆర్పిసి, భారత సాక్ష్యాధార చట్ట స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక శిక్షా సంహిత, అలాగే భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయి. జీరో ఎఫ్ఐఆర్, పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు, ఎస్ఎంఎస్ పద్ధతిలో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఆ సేతు హిమాచలం ఉన్న 140 కోట్ల మంది భారతీయులే రూపొందించిన చట్టాలు అమల్లోకొచ్చాయి. ఇంకా చెప్పాలంటే బ్రిటిష్ కాలంలో శిక్షకు ప్రాధాన్యమిచ్చి రూపొందించిన చట్టాల స్థానంలో న్యాయానికి పెద్దపీట వేస్తూ రూపొందించిన చట్టాలు తాజాగా మన దేశంలో అమల్లోకొచ్చేశాయి. బ్రిటిషర్ల నుంచి మనకు స్వతంత్రం వచ్చినా అప్పట్లోనే తయారు చేసిన భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ, నేర శిక్షా స్మృతి సిఆర్పిసి, భారత సాక్ష్యాధార చట్టం కొనసాగుతున్నాయి. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న ఈ చట్టాల స్థానంలో ఇప్పటికే కొత్త చట్టాలు ఆమోదించగా ఇప్పుడు అవి అమల్లోకొచ్చేశాయి. గతేడాది పార్లమెంట్ వీటిని ఆమోదించింది. దీంతో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, भारतीय साक्ष्य अधिनियम सरिकोत्तगा अमल्लोकोच्चाई. साक्ष्यों के संबंध में भी टेक्नोलॉजी को हमने बढ़ावा दिया है. इलेक्ट्रॉनिक साक्ष्यों के प्रति विश्वसनीयता बढ़े, इसके लिए कानूनी प्रावधान कड़े किए हैं. सर्वर लॉग, स्थान संबंधी साक्ष्य और वॉइस मेल, इस सब की व्याख्याएं की गई है. अब न्याय प्रक्रिया संविधान की 8वीं अनुसूची में आने वाली सभी भाषाओं में काम करती हो जाएगी. हमारी स्थानीय भाषाओं के लिए बहुत बड़ा फैसला है. हमारा पूरा सॉफ्टवेयर जो बनेगा वो 8वीं अनुसूची में आने वाली सभी भाषाओं में बनेगा. కొత్త చట్టాలతో దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు రానున్నాయి. జీరో ఎఫ్ఐఆర్, ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయడం, ఎస్ఎంఎస్ వంటి ఆధునిక పద్ధతుల్లో సమన్లు పంపడం, తీవ్రమైన నేరాలకు సంబంధించి క్రైమ్ సీన్లను తప్పనిసరిగా వీడియోలో రికార్డ్ చేయడం వంటి ఆధునిక పద్ధతులు న్యాయ వ్యవస్థలో పొందుపరిచారు. చట్టాల పేరు మాత్రమే కాదు, వాటిలో చేసిన సవరణలను సైతం పూర్తిగా భారతీయ ఆత్మతో రూపొందించామని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. అంతేనా, కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందించడంలో దోహదం చేస్తాయని అభిప్రాయపడుతున్నారు మన పాలకులు. कल मध्यरात्रि से मतलब 7/1/2024 से जितनी भी हिंसक घटनाएं होगी या आपराधिक घटनाएं होगी उसका रजिस्ट्रेशन नए कानून के हिसाब से भी होगा और प्रोसिक्यूशन की प्रक्रिया भी नए कानून के हिसाब से होगी. जो गुना कल मध्यरात्रि के पहले हुआ है वो गुना का रजिस्ट्रेशन और कानूनी प्रक्रिया दोनों पुराने कानून से होगी. जब भी नया कानून आता है एक क्षण तो तय करना पड़ता है कि यहाँ से नया होगा, यहाँ से पुराना होगा, और वो क्षण हमने सभी से चर्चा कर तय किया. పాత చట్టాలను మార్చడానికి చాలా కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది బ్రిటిష్ పాలనలో నాటి చట్టాలు శిక్షకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తే ప్రస్తుతం రూపొందించినవి శిక్ష కంటే న్యాయానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చేలా రూపొందించారు. ఉదాహరణకు భారతీయ శిక్షా స్మృతిలోని రాజద్రోహాన్ని ఇప్పుడు దేశద్రోహంగా మార్చారు. కులం, మతం వంటి కారణాలతో సామూహిక దాడులు, హత్యకు పాల్పడితే ఐపీసీ ప్రకారం 7 ఏళ్ల శిక్ష పడుతుంది. దీన్ని ఇప్పుడు యావజ్జీవంగా మార్చారు. వాస్తవానికి ఐపీసీలో కొన్ని సెక్షన్లు సంక్లిష్టంగా ఉండేవి. ఏ నేరం ఏ సెక్షన్ కిందకు వస్తుందన్న విషయంలో కాస్త గందరగోళం ఉండేది. దీంతో ప్రస్తుతం వాటిని సరళంగా ఉండేలా చేశారు. ఐపీసీలో గతంలో 511 సెక్షన్లుండగా ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో ఆ సంఖ్య కేవలం 358 మాత్రమే. ఐపీసీలోని 6 నుంచి 52 సెక్షన్ల మధ్య ఉన్న పలు నిర్వచనాలను సైతం ఒక్క సెక్షన్ కిందకు తీసుకొచ్చారు. అదే సమయంలో 18 సెక్షన్లను ఇప్పటికే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తీవ్రమైన నేరాలకు అడ్డుకట్ట వేసే విధంగా చట్టాల్లో మార్పులు చేశారు. నకిలీ నోట్ల తయారీ, వాటి స్మగ్లింగ్ ఉగ్రవాదం పరిధిలోకొస్తుంది. విదేశాల్లో మన ఆస్తుల ధ్వంసాన్ని ఉగ్రవాదంగా నిర్వచించారు. డిమాండ్ల సాధనకు వ్యక్తులను బంధించడం, కిడ్నాప్ చేయడాన్ని సైతం ఉగ్రవాదం పరిధిలోకి చేర్చారు. इसको करने की इसलिए जरूरी है कि हमारी सरकार का पॉलिसी है टेरर के खिलाफ जीरो टॉलरेंस का। कई सारे टेरर के इंसिडेंट ऐसे होते हैं जिसका षड्यंत्र देश के बाहर होता है। अगर इसके अनुकूल व्याख्याएं नहीं होती है तो कई जगह पे अपराधियों को इसका फायदा मिलता है, वो छूट जाते हैं और पुलिस हाथ पे हाथ धरती रहे। मैं गुजरात में गृह मंत्री था, हमारे यहाँ बम धमाके हुए थे, 58 लोग मारे गए थे। वो बम धमाके में सारा षड्यंत्र बाहर हो गया। सारे के सारे लोग सूरत में सिमी के एक्टिविस्ट थे, इन पर केस दर्ज किया गया और वो छूट गए थे क्योंकि टेरर की कोई स्पेसिफिक व्याख्या नहीं। मैं मानता हूं कि इस देश को टेरर फ्री कराना हम सबका लक्ष्य होना चाहिए और जो टेररिज्म में लिप्त है उसको कठोर से कठोर सजा जल्दी से जल्दी होनी चाहिए। ఇక మహిళలు, పిల్లలపై జరిగే నేరాల కోసం కొత్త అధ్యాయాన్ని చేర్చారు. పిల్లలను అమ్మడం, కొనడాన్ని తీవ్రమైన నేరంగా మార్చారు. మైనర్పై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష లేదంటే జీవిత ఖైదు నిబంధన తీసుకొచ్చారు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి తప్పుడు వాగ్దానాలతో మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకుని వారిని వదిలేయడం వంటి కేసులకు కొత్త నిబంధన పెట్టారు. మహిళలు, పిల్లలపై నేరాల్లో బాధితులకు అన్ని ఆసుపత్రుల్లో ప్రథమ చికిత్స లేదంటే వైద్యం అందించాలి. మహిళలు, 15 ఏళ్లలోపు ఉన్నవారు, 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, దివ్యాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇంటి నుంచే పోలీస్ సహాయం పొందవచ్చు. ఇక కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి గురించి ప్రచురిస్తే 2 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా అనే నిబంధనను చేర్చారు. ప్రధానంగా ఈ కొత్త చట్టాల ద్వారా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఫిర్యాదుల నుంచి సమన్ల వరకు అన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉండనున్నాయి. పోలీస్ స్టేషన్కు వెళ్లే పని లేకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. SMS ద్వారా సమన్లు పంపే వీలుంటుంది. सवाल नहीं है, ई एफआईआर हो सकती है। आप आपके मोबाइल से एफआईआर रजिस्टर्ड करा सकते हो, जाने की जरूरत ही नहीं है और वो ऑटोमेटिक सर्वर पर आ जाएगी, पुलिस को लेना ही लेना। ఇక అన్నింటికంటే ముఖ్యంగా పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఎఫ్ఐఆర్ దాఖలు చేసే విధానం, జీరో ఎఫ్ఐఆర్ పద్ధతిని ప్రవేశపెట్టారు. కొత్త చట్టాల రాకతో ఇక నుంచి పాత చట్టాలు పూర్తిగా తెరమరుగు కానున్నాయి. అయితే కొత్త చట్టాల ఆత్మ, శరీరం, స్ఫూర్తి అంతా భారతీయతే అంటోంది కేంద్ర ప్రభుత్వం. మరి వాస్తవంలో ప్రజలకు ఇవి ఎంత మేరకు ప్రయోజనం చేకూరుస్తాయి, ఎంతవరకు సౌకర్యంగా ఉంటాయి అన్నది కొన్ని రోజుల్లో తేలనుంది.